కోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు కార్మికులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్న నాగబాబు గారిని మా జన సైనికులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షుగర్ ఫ్యాక్టరీ గురించి కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. అక్కడికి వెళ్ళిన నా మిత్రుడు ఆ విషయాలని నాకు చెప్పినప్పుడు ఈ విషయాలను రైతులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అయితే నాగబాబు గారు చెప్పిన విషయాలు ఏంటంటే, ఆయన ప్రభుత్వం దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నారు. ఆ రిపోర్ట్లో ఈ ఫ్యాక్టరీ మూసేయాలని, ఈ ఫ్యాక్టరీని క్రషింగ్ చేయడానికి జరగదు, మూసేయాలని చెప్పి రాసుందట. ఎందుకు క్రషింగ్ చేయకూడదు అంటే, ఫ్యాక్టరీ చెరుకు కొట్టడం వల్ల రైతులకు నష్టం వస్తుంది, చెరుకు క్రషింగ్ చేయడం వల్ల ఫ్యాక్టరీకి నష్టం వస్తుంది, రైతులకు నష్టం వస్తుంది. కాబట్టి ఇప్పుడు క్రషింగ్ చేద్దామన్నా కూడా ఈ ప్రాంతంలో చెరుకు లేదు, అందువల్ల క్రషింగ్ చేయడానికి సరిపడా చెరుకు లేదు కాబట్టి ఈ ఫ్యాక్టరీని మూసేస్తున్నామని చెప్పి ప్రభుత్వానికి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికారులు రిపోర్ట్ ఇచ్చారని చెప్పి ఆయన చదివి వినిపించారు. మా జన సైనికులకి ఆయన చదివి వినిపించారు. అలాగే నాగబాబు గారు చదివి వినిపించిన తర్వాత మన జనసేన పార్టీ తరఫున ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరణకు చర్యలు తీసుకుందాం, అలాగే ఎన్సిడిఎస్ ద్వారా నిధులు అడుగుదాం అని చెప్పి మా జన సైనికులకు చెప్పడం జరిగింది. అయితే సంవత్సరం 6 నెలలు అయింది. నాగబాబు గారి దృష్టికే ఈ సమస్య తీసుకెళ్ళడానికి సంవత్సరం 6 నెలలు పెడితే మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఇంకెంత సమయం పడుతుందని నేను మా నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రశ్నిస్తున్నాను. గతంలో ఆల్రెడీ ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు టన్నుకి 3,500 కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ప్రాంత చెరుకు రైతుల్ని, ప్రజల్ని మభ్య పెట్టడం ఎంతవరకు కరెక్టో ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లకుండా ఈ విధంగా చెప్పడం, ప్రజల్ని వంచడం, కార్మికులను వంచడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను మా నియోజకవర్గ ఇన్ఛార్జిని అడుగుతున్నాను. నాగబాబు గారి దృష్టికి తీసుకెళ్ళడానికే గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరం 6 నెలలు పడితే మరి నాగబాబు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఇంకెంత టైం పడుతుంది? పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇంకెంత టైం పడుతుంది? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మరి ఎన్సిడిఎస్ నిధులు కావాలంటే మరి కేంద్రం మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఇంకెంత టైం పడుతుంది? ఇవన్నీ జరిగి మన ఫ్యాక్టరీ నిజంగానే కోలుకుంటుందా, ఫ్యాక్టరీ నిజంగానే క్రషింగ్ జరుగుతుందా అని నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. నా వరకు అయితే ఏ లెవెల్ వల్ల పని అవ్వదు. రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి, ఎవరైతే 24,000 మంది రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నినాదించిన నాడే ఈ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారం అవుతుంది తప్పిస్తే ఈ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి మరి ఏ రకంగానూ కూడా నాకు కనిపించలేదని నేను రైతులందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.